భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అఖిల భారత మహాసభలు 2025 ఏప్రిల్ 2 నుంచి 6 వరకు తమిళనాడులోని మదురైలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క కృషి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. చరిత్రలో సిపిఎం అనే శీర్షికతో ఇది 2వ భాగం. సిపిఎం 7వ మహాసభలో కార్యక్రమాన్ని ఇతర డాక్యుమెంట్లను ఆమోదించినప్పటికీ సిద్ధాంత సమస్యలపై సమగ్ర చర్చను వాయిదా వేసింది. సిద్ధాంత సమస్యలపైన, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో విభేదాలపైన చర్చించి ఒక నిర్ణయానికి రావటానికి ప్రత్యేకంగా ఒక ప్లీనం జరపాలని భావించింది. పశ్చిమ బెంగాల్లోని బద్వాన్లో 1968 ఏప్రిల్లో ఈ ప్లీనం జరిగింది. దీనికి ముందే కేంద్ర కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించి చర్చ కోసం కింది కమిటీలకు విడుదల చేసింది. దీనిపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్లీనం సమావేశాలు జరిగాయి. రివిజనిజంపై 7వ మహాసభలో నిర్ణయాత్మకంగా తెగదింపులు చేసుకుని ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ రివిజనిజంపై వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరొక రకమైన పెడధోరణి చోటు చేసుకుంది. ఆ అతివాద ఒంటెత్తు ధోరణికి చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతు సంపూర్ణంగా లభించింది. భారత రాజ్యాంగం యంత్రం పట్ల సిపిఎం వర్గ విశ్లేషణ తప్పని, నెహ్రూ ప్రభుత్వం దళారి బూర్జువా వర్గానికి సాధనమని, అమెరికన్ సామ్రాజ్యవాదులకు బంటుగా పనిచేస్తుందని ప్రచారం చేసింది. ఈ పెడధోరణి నుంచి బద్వాన్ ప్లీనంలో సిపిఎం స్పష్టంగా విడగొట్టుకుంది. అంతేకాదు అంతర్జాతీయ సమస్యలపై తన స్వతంత్ర పంథాను స్పష్టం చేసింది. సోవియట్ పార్టీ నాయకత్వం సోవియట్ యూనియన్ అనుసరిస్తున్న రాజీ ధోరణులను, వర్గ సంకర విధానాలను వ్యతిరేకిస్తున్నామంటే సోవియట్ యూనియన్ అమెరికా మిత్రునిగా మారిపోయిందని భావించటం కాదు, అమెరికాతో పాటు ప్రపంచాధిపత్యాన్ని పంచుకునేందుకు కృషి చేస్తుందని చెప్పటమూ కాదు. అలా చేయటమంటే సోవియట్ యూనియన్ సోషలిస్టు శిబిరానికి వెలుపల ఉంచటమే అన్న అంశంపై అతివాదుల అభ్యంతరాలను తోసిపుచ్చి తీర్మానంలో కొనసాగించింది. సిపిఎం ఆవిర్భవించిన దగ్గర నుంచి స్వతంత్ర పంథాను చేపడుతూ వచ్చింది. అందువలనే సోవియట్ యూనియన్ కుప్పకూలి సోషలిస్టు శిబిరానికి ఎదురు దెబ్బలు తగిలిన సమయంలో కూడా సిపిఎం చెల్లించకుండా దృఢంగా నిలబడింది. అంతర్జాతీయంగా కమ్యూనిస్టు పార్టీలను ఒకే వేదికపై తీసుకువచ్చి చర్చించటానికి కృషి చేసింది. ఒక విధంగా సరైందా కాదా అన్నది తేలేది ఆచరణలోనే. తన విధానాన్ని ఆచరణలో పెట్టడానికి ట్రేడ్ యూనియన్ రంగంలోనూ, రైతు రంగంలోనూ, పార్టీ నిర్మాణంలోనూ ప్రత్యేకంగా తీర్మానాలను రూపొందించుకొని సిపిఎం ముందుకు సాగింది. ఈ కాలంలో అనేక ప్రజా ఉద్యమాలను దేశవ్యాప్తంగా నిర్వహించింది. పార్టీ బలంగా ఉన్న బెంగాల్, కేరళ, త్రిపురలో ఉధృతమైన పోరాటాలు జరిగాయి. సిపిఎం విధానం సరైందని మొట్టమొదటిసారిగా 1965లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. ఆనాడు సిపిఎం నాయకులు జైల్లో ఉండి నామినేషన్లు వేసినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో వారిని గెలిపించారు. 1967 జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడి 8 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. కేరళ, బెంగాల్ లో సిపిఎం ప్రధాన పార్టీగా అవతరించింది. త్రిపురలో బలం పెంచుకుంది. అనేక కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాల్లో పాలు పంచుకోమని ఆహ్వానాలు అందినప్పటికీ తాము ప్రభుత్వ విధానాలను శక్తివంతంగా ప్రభావితం చేయగలిగితే తప్ప ప్రభుత్వాల్లో భాగస్వామి కారాదని సిపిఎం సూత్రబద్ధ వైఖరి తీసుకుంది. కేరళలో సిపిఎం నాయకత్వాన మిశ్రమ ప్రభుత్వం ఏర్పడగా బెంగాల్లో సిపిఎం ప్రధాన భాగస్వామిగా ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాల పరిమితులను గుర్తిస్తూ ప్రజలకు చేయగలిగినంత సేవ చేస్తూ పార్టీ విశిష్టతను ఆచరణలో తెలియజెప్పాలని పార్టీ తన మంత్రులను ఆదేశించింది. ఇటువంటి పూర్వరంగంలో సిపిఎం 8వ మహాసభ 1968 డిసెంబర్లో కేరళలోని కొచ్చిన్లో జరిగింది. పాలక వర్గం ఎంత ఉధృతంగా దాడులు చేసి ఒంటరిపాటు చేయాలని ప్రయత్నించినా పార్టీ ప్రజల్లో ఉండి పనిచేయటం వల్ల దృఢంగా నిలబడిందని మహాసభ గుర్తించింది. మితవాద, అతివాద ధోరణులకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తూ మార్క్సిజం, లెనినిజాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించుకుంటూ ముందుకు సాగాలని తీర్మానించింది.